Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. సామెతలు గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. I will make those who love me possessors of property. The book of Proverbs chapter 8 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మనతో అంటున్న మాట, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా మంది మనుషులు లోక సంబంధమైన ప్రేమను కలిగి ఉంటారు, కానీ దేవుడిని ప్రేమించడంలో వెనుకబడి ఉంటారు. వారు తమకున్నటువంటి ఆస్తులు, బంగారాన్ని, వస్త్రాలను, కారులను, ఇల్లులను ప్రేమిస్తారు. కానీ ఇవన్నీ ఇస్తున్న దేవుడిని మాత్రము ప్రేమించరు. కానీ దేవుడు మాత్రం మన మీద దయ ఉంచి మనలను ప్రేమించి మనందరి పైన జాలి, దయ, కరుణ చూపించి మన పట్ల తన కనికరాన్ని చూపిస్తున్నాడు. అలాగే దేవుడు మనకు అవసరమైన వాటన్నిటిని కూడా దయచేస్తున్నాడు. మరి ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో దేవుడు దయచేస్తున్న ఆశీర్వాదమును పట్ల, ఐశ్వర్యమును పట్ల వారందరినీ ఆస్తికి కర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా. అలాగే మరికొందరిని చూసుకున్నట్లయితే వస్త్రాలు లేక, ఇల్లు లేక బాధపడుతున్న వారందరూ దేవుని వైపు చూసుకున్నట్లయితే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. తన ఆస్తిని మనకు దయచేస్తానంటున్నాడు కదా. కాబట్టి మనమందరమును మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయనను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన పరిశుద్ధ నామమునందు ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరి పట్ల దేవుని గొప్ప ఆశ్చర్య కార్యములను, ఆశీర్వాదమును దయచేయును గాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మా అందరితోనూ చక్కటి వాగ్దానం దయచేశారు, అందును బట్టి నీకు వందనములు. ప్రభువా, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విన్నారో అట్టి వారందరికీ నీ యొక్క ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, ఆస్తికి కర్తనుగా చేయండి. ప్రభువా, నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, నిన్ను ఆరాధిస్తున్నారో, నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను కీర్తించి గణపరిచే వారి పట్ల మీరు అద్భుతమైన కార్యములను, మేలులను జరిగించండి. ప్రభువా, ఈ రోజున ఎందరికైతే ఇల్లు లేక, వస్త్రములు లేక బాధపడుతున్న వారందరికీ దయచేయండి. ప్రభువా, అబ్రహామును దీవించావు కదా దేవా, అబ్రహామును ఆస్తికి కర్తనుగా చేసావు కదా దేవా. అలాగే మమ్ములను కూడా ఆశీర్వదించి నీ యందు నిరీక్షణ గలవారై ఎందరైతే ఉన్నారో అట్టి వారందరికీ సహాయము దయచేయమని, అట్టి ప్రార్థన నీ పాద సన్నిధినికి చేర్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.